రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న మండలాలకు సంబంధించి సిబ్బంది మూడవ విడత ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని శుక్రవారం గ్రామ పంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు కొర్ర లక్ష్మి సమక్షంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్లో ర్యాండమైజేషన్ నిర్వహించారు. ఈ నెల 14న మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని అడవిదేవులపల్లి, అనుముల, దామరచెర్ల, మాడుగులపల్లి, మిర్యాలగూడ, నిడమనూరు, పెద్ద ఊర, తిరుమలగిరి సాగర్, త్రిపురారం, వేములపల్లి మండలాల్లోని 2418 పోలింగ్ కేంద్రాల్లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి సిబ్బంది మూడవ విడత ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని శుక్రవారం గ్రామ పంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు కొర్ర లక్ష్మి సమక్షంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తన ఛాంబర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే పైన పేర్కొన్న 10 మండలాల్లో ఎన్నికలను సవ్యంగా నిర్వహించేందుకు గాను 2898 మంది ప్రిసైడింగ్ అధికారులు, 3334 మంది ఇతర ప్రిసైడింగ్ అధికారులు అవసరం కాగా ఇందుకు సంబంధించి ఆయా మండలాల వారీగా 2418 బృందాలను ఏర్పాటు చేస్తూ ర్యాండమైజేషన్ను ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ కలెక్టర్ జె శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జడ్పీసీఈఓ శ్రీనివాసరావు, నల్గొండ ఆర్డీఓ వై అశోకరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, ఈడీఎం దుర్గారావు, ఎన్ఐసి అధికారి ప్రేమ్ తదితరులు ఉన్నారు. అబ్జర్వర్, నోడల్ ఆఫీసర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్, ఇతర అధికారులు ఈ ర్యాండమైజేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.